ఫ్రెండ్స్, చింతపల్లి అనే గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. అతను ఒకసారి సైకిల్ తొక్కుకుంటూ పక్క ఊరైన అనంతగిరికి వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ తొక్కుతూ రఘు ఒకసారి ఆకాశం వైపు చూశాడు. అప్పుడు బూడిద రంగు ఆకాశం మేఘాలతో నిండిపోవటం అతను చూశాడు. చుట్టూ ఉన్న గాలి ఆగిపోయినట్టుగా ఉంది. తుఫాను రాబోతోందని అతనికి అర్థమైంది. కానీ అనంతగిరికి చేరుకోవటం ఇంకా చాలా దూరంలో ఉంది. అప్పుడు వేగంగా వెళదామని రఘు పెడల్ పై బలంగా తొక్కాడు. కానీ అతను ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు. అకస్మాత్తుగా బలమైన తుఫాను వచ్చేసింది. వేగంగా మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. కొద్దిసేపట్లోనే పెద్ద వర్షం మొదలైంది. వర్షం ఎక్కువగా పడుతుండటంతో ముందు రోడ్డు కూడా సరిగ్గా కనిపించటం లేదు. దాంతో రఘు అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుబురుగా ఉన్న చెట్టు కింద ఆశ్రయం తీసుకున్నాడు. కానీ అయినా సరే అతను వర్షం దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. అప్పుడు అతను, ఓ భగవంతుడా, ఈ తుఫానును ఆపు, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అప్పుడు బహుశా భగవంతుడు అతని ప్రార్థన విన్నట్టున్నాడు. దాంతో కొద్దిసేపట్లోనే తుఫాను మరియు వర్షం ఆగిపోయాయి. కానీ రోడ్డు స్థితి ఏమిటంటే ఇప్పుడు సైకిల్ నడిపి ముందుకు వెళ్లటం సాధ్యం కాదు. బలవంతంగా రఘు సైకిల్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కానీ కొద్ది దూరం వెళ్ళగానే అతనికి అర్థమైంది, అతను దారి తప్పాడు. ఈ మార్గం అనంతగిరిది కాదు. దాంతో అతను ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అతని చెవుల్లో, మీరు దారి తప్పారా అంటూ ఒక శబ్దం వినిపించింది. రఘు ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. అప్పుడు అక్కడ కొంచెం దూరంలో మసక గాఢాంధకారంలో ఒక మనిషి నిలబడి ఉండటం కనిపించింది. అప్పుడు రఘు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు అతను, నా పేరు రతన్, బహుశా నువ్వు దారి తప్పినట్టు కనిపిస్తోంది అని అన్నాడు. అది విని రఘు, నేను అనంతగిరికి వెళ్ళాలి కానీ అని ఏదో చెప్పబోతున్నాడు. అప్పుడు మధ్యలోనే అతను, నువ్వు వెళ్ళలేవు, అనంతగిరికి వెళ్లే మార్గం మూసివేయబడింది, మార్గంలో చెట్టు పడిపోయింది అని చెప్పాడు. రఘు ఆలోచనలో పడ్డాడు. అతను పిచ్చివాడిలా ముందు అంధకారంలో మునిగిపోయిన రోడ్డు వైపు చూడసాగాడు. అప్పుడు రతన్ రఘుతో, ఇక్కడే దగ్గరలో నా టీ షాప్ ఉంది, రండి వెళ్దాం, మళ్ళీ వర్షం మొదలవబోతోంది అని అన్నాడు. రఘు ఆకాశం వైపు చూశాడు. తర్వాత సరే అని తల ఊపి అంగీకరించాడు. రండి, నాతో రండి అంటూ రతన్ ముందుకు నడిచాడు. రఘు తన సందేహాలతో నిండిన మనసుతో సైకిల్తో సహా అతని వెనక నడిచాడు. అప్పుడు రఘుకి ఏదో అనుభూతి కలిగింది. ఆ వ్యక్తి అతని దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి రఘుకు తడిసిన గాలిలో ఏదో కాలిన వస్తువు వాసన వస్తోంది. అంతలో రతన్, ఏమైంది, త్వరగా రండి అని అన్నాడు. అవునవును, వస్తున్నాను అంటూ రఘు సైకిల్ తీసుకుని వేగంగా ముందుకు సాగాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతను ఒక పెద్ద మర్రి చెట్టును చూశాడు. అక్కడ దగ్గరలోనే ఒక గుడిసె లాంటి ఇల్లు ఉంది. అక్కడ ఏదో చిన్న లాంతరు వెలుగుతోంది. రతన్, త్వరగా రండి, ఇదే నా టీ షాప్ అంటూ మళ్ళీ పిలిచాడు. అప్పుడు రఘు సైకిల్ను ఆ మర్రి చెట్టుకు ఆనించి పెట్టాడు. తర్వాత ఆ గుడిసె లాంటి ఇంటి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అక్కడ ఒకవైపు ఒక పొయ్యి ఉంది. దాని చుట్టూ టీ తయారు చేసే సామాను ఉంచబడి ఉండటం రఘు చూశాడు. ఇంత ఏకాంత ప్రదేశంలో ఈ టీ షాప్లో టీ తాగడానికి ఎవరు వస్తారని ఆలోచిస్తూ రఘు ఆశ్చర్యపోయాడు. అంతలో రతన్ ఒక కుర్చీ తెచ్చివేసి, ఇక్కడ కూర్చోండి, నేను టీ తెస్తాను అంటూ వెళ్ళాడు. అప్పుడు రఘు తనతో తెచ్చుకున్న ఒక బ్యాగ్ను తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు. బయట మళ్లీ తుఫాను మొదలవబోతోంది. మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు గర్జిస్తున్నాయి. అప్పుడు రతన్, ఇదిగో ఈ టీ తీసుకోండి, మీరు చాలా తడిసిపోయారు, ఇది తాగండి, మంచిగా అనిపిస్తుంది అని అన్నాడు. ఇంత త్వరగా టీ తయారు చేసి తెచ్చేశాడు అని ఆశ్చర్యపోతూ రఘు టీ తీసుకున్నాడు. అప్పుడే తేలికగా వర్షం మొదలయ్యింది. రఘు టీ సిప్లు తాగుతూ అడిగేశాడు, ఇక్కడ టీ తాగడానికి ఎవరు వస్తారు, అంటే ఇంత ఏకాంత ప్రదేశంలో ఇక్కడికి ఎవరొస్తారు అని అడిగాడు. అది విని రతన్, ముందు కొంత దూరంలో ఒక బస్టాండ్ ఉండేది, అప్పుడు చాలా మంది ప్రజలు వచ్చేవారు, కానీ ఇప్పుడు మీలాంటి వారు ఎవరో ఒకరు వస్తుంటారు అని చెప్పాడు. ఆ వ్యక్తి మాటల్లో ఏముందో ఎవరికి తెలుసు. అప్పుడు గట్టిగా చలిగాలి వీయడంతో రఘు ఛాతీ ఒక్కసారిగా వణికిపోయింది. అతను కొంత అసౌకర్యంతో టీ ఒక సిప్ తీసుకున్నాడు. అప్పుడు రతన్, ఈ రాత్రి మీరు వెళ్ళలేరు బాబు, రాత్రి ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అన్నాడు.
అప్పుడు రఘు చుట్టూ చూశాడు. వర్షం బిందువులు ఇప్పుడు మరింత వేగంగా పడుతున్నాయి. తుఫాను వేగం కూడా చాలా పెరిగింది. మెరుపులు ఉరుములు వస్తున్నాయి. కానీ ఒక విషయం చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంత వేగంగా గాలి వీస్తున్నప్పటికీ ఆ లాంతర్లో మంట కొంచెం కూడా కదలడం లేదు. అప్పుడు అతని చుట్టూ ఉన్నదంతా నిజం కాదు అని ఎందుకో రఘుకు అనిపించసాగింది. ఏదో ఒక ఉచ్చు అది నిశ్శబ్దంగా అతన్ని తనలో చుట్టుకుంటోంది అని అతనికి అనిపించింది. బ్యాగ్లో ఉన్న డబ్బుని తలుచుకుని అతని గుండె దడదడ కొట్టుకుంది. వర్షం ఆగేటప్పటికీ అప్పటికే రాత్రి చాలా గడిచిపోయింది. తినడం తాగడం అయిన తర్వాత రతన్ రఘు కోసం ఇంటి వరండాలో మంచం వేస్తూ అన్నాడు, రండి బాబు, ఇక్కడ పడుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. నేను మరియు నా భార్య ఇక్కడే ఉన్నాం కదా అని అన్నాడు. అప్పుడు రఘు సరే అన్నట్లుగా తల ఊపాడు. కానీ అతని గుండెల్లో మళ్ళీ ఒకసారి భయం పుట్టింది. అతని గుండె లోపల ఎవరో నెమ్మదిగా అతనికి ఏదో అర్థమయ్యేలా చేస్తున్నట్టు అనిపించింది. ఇంతలో పట్టీల శబ్దం చెవుల్లో పడగానే రఘు ఆశ్చర్యంతో అటువైపు చూడసాగాడు. అప్పుడు రతన్ భార్య కమల నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వస్తోంది. ఆమె తలపై చీర కొంగు కప్పుకుని ఉంది. ఆమె కళ్ళలో ఏదో ప్రత్యేక సంకేతం ఉంది. అప్పుడు ఆమె రతన్ వైపు చూస్తూ ఆమె కళ్ళతోనే అతనికి ఏదో సైగ చేస్తున్నట్టు చూసింది. రతన్ కూడా కొంచెం తల ఊపి ఏదో సూచించాడు. ఈ విషయం రఘు గమనించాడు. అప్పుడు రతన్ భార్య రఘుకి, ఇదిగో బాబు, ఈ పాన్ తినండి అంటూ పాన్ తెచ్చి ఇచ్చింది. అప్పుడు కూడా ఆమె తలపై చీర కొంగు కప్పుకుని ఉంది. రఘు కొంచెం సందేహంగా పానా అంటూ చూస్తున్నాడు. అది చూసి రతన్ రఘుతో, తీసుకోండి, నా భార్య చేతి పాన్ తింటే మీరు జీవితాంతం మర్చిపోలేరు అని అన్నాడు. అప్పుడు రఘు వణుకుతున్న చేతులతో ఆ పాన్ తీసుకున్నాడు. అతను పాన్ తిందామని నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు అందులోంచి పచ్చి రక్తం వాసన లాంటిదేదో వాసన అతని ముక్కులోకి వచ్చింది. అప్పుడు అకస్మాత్తుగా వేగంగా వీచిన ఒక పెద్ద గాలికి రతన్ భార్య కమల తలపై కప్పుకుని ఉన్న చీర కొంగు జారిపోయింది. అప్పుడు రఘు చూసిన దృశ్యం చూసి అతని రక్తం గడ్డ కట్టినట్టు అయిపోయింది. కమల ముఖం మరియు ఆమె మెడపై రక్తం గాయాలున్నాయి. అక్కడ నుంచి ఒక సన్నని రక్తం ధార ప్రవహిస్తోంది. అప్పుడు కమల వేగంగా తన తలపై చీర గొంగును సరిచేసుకుని క్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు రఘు ఏదో యంత్రంలా ఆ పాన్ను నోట్లో పెట్టుకున్నాడు. రతన్ ఆ లాంతరు మంటను తగ్గించి గదిలోపలికి వెళ్ళాడు. తర్వాత రఘు ఒక వింత ఆందోళన మరియు అస్వస్థతతో పడుకున్నాడు. రాత్రి గాఢమైన నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కేవలం కొన్ని పక్షుల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. దగ్గరలో ఏదో పొదలో నుంచి ఒక ఆకలితో ఉన్న నక్క అరిచింది. అప్పుడు భయంకరమైన రెక్కల శబ్దంతో ఒక గుడ్లగూబ ఆ మర్రి చెట్టుపై వచ్చి కూర్చుని తన భయానక శబ్దంలో అరిచింది. రఘు గుండె ఎప్పటికప్పుడు వణికిపోతుంది. అతను, భగవంతుడా, ఈ రాత్రి సరిగ్గా గడిచిపోయేలా చూడు తండ్రి అంటూ ప్రార్థిస్తున్నాడు. అలసట వల్ల కొద్దిసేపట్లోనే రఘు నిద్రలోకి జారిపోయాడు. కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా ఒక భయానక అరుపు గట్టిగా వినిపించింది. అది విని రఘు ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చున్నాడు. అప్పుడు అతను పిచ్చివాడిలా ఇటు అటు చూశాడు. అప్పుడు అతనికి ఎవరో ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో అటువైపు రఘు తల తిప్పి చూశాడు. అప్పుడు అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం భయంతో వణికిపోయింది. అతనికి 10 అడుగుల దూరంలో ఎవరో ఒక వ్యక్తి మెడలో తాడు వేసుకుని ఊగుతూ ఉంది. అది చూసి రఘు గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు, ఏమైంది బాబు, ఏదైనా చెడుకల కన్నారా అంటూ రతన్ వాయిస్ వినపడటంతో రఘు అటువైపు తిరిగి చూశాడు. అప్పుడు ఆ గుడిసె ముందు ఆవరణ లాంటి ప్రదేశంలో అక్కడ విరిగిపోయినట్టుగా ఉండే ఒక మంచం మీద రతన్ కూర్చుని ఉన్నాడు. తర్వాత వెంటనే రఘు మళ్ళీ నెమ్మదిగా తల తిప్పి ఆ వైపు చూశాడు. అతను ఇంతకు ముందు మెడలో తాడు వేసుకుని ఊగుతూ కనిపించిన వ్యక్తి ఇప్పుడు అక్కడ లేదు. దాంతో అతను ఆశ్చర్యపోయి, అరే ఇదేమిటి, అక్కడ ఇప్పుడు ఏమీ లేదు అని అనుకుంటూ ఉన్నాడు. అంతలో రతన్, ఏమి వెతుకుతున్నారు బాబు, అక్కడ ఏమీ లేదు, బహుశా మీకు చెడుకల ఏదైనా వచ్చిందేమో అని అన్నాడు. అప్పుడు రఘు అతనితో, నువ్వు ఇంత రాత్రి బయట ఎందుకు ఉన్నావు అని అడిగాడు. రతన్, ఇంట్లో చాలా వేడిగా ఉంది, అందుకే చల్లదనం కోసం బయటికి వచ్చాను, కావాలంటే మీరు కూడా రండి అని అన్నాడు. భయంతో రఘు శరీరం చెమటతో తడిసిపోయింది. అందుకని అతను అక్కడి నుంచి లేచి బయట రతన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఎక్కడో కొంచెం దూరం నుంచి ఒక పక్షి తీక్షణ శబ్దంలో అరిచింది. ఆ అరుపు కొంచెం భయం కలిగించినట్లుగా అనిపించింది. అప్పుడు రతన్ రఘుతో, ఇంట్లో ఎంత వేడిగా ఉందంటే
ఆ వేడికి నిద్ర రావడం లేదు. మీకేమో ఏదో పీడకల వచ్చినట్లుంది. అందుకే నిద్రలోంచి లేచినట్లున్నారు. దానికంటే మంచిది నేను మీకు ఒక కథ చెప్తాను. 3 సంవత్సరాల ముందు విషయం ఇది. నరసింహ అనే ఒక అతనికి నాలాగే ఒక టిఫిన్ సెంటర్ ఉండేది. ఆ వ్యాపారం బాగానే సాగుతోంది. కానీ మనిషి ఒంటరిగా ఎంతకాలం ఉండగలడు? కాబట్టి అతను పక్క గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని ఒకసారి చూస్తే చూపు ఆగిపోతుంది. ఆ టిఫిన్ సెంటర్కి వచ్చిన చాలామంది ఆమెను చూసి ఆమె అందం గురించి గుసగుసలాడుతూ ఉండేవారు. దాంతో ఆ టిఫిన్ సెంటర్కి వచ్చే జనసంఖ్య పెరగసాగింది. అది చూసి అతని భార్య కూడా అతనికి సహాయం చేయడం మొదలుపెట్టింది. అతని టీ షాప్లో శంకర్ అనే అతను రోజు టీ తాగడానికి వచ్చేవాడు. అతను ఒక కప్పు టీ తాగేవాడు. కానీ దాదాపు 2 గంటలు అక్కడే కూర్చుని అతని భార్య వైపు చూస్తూ ఉండేవాడు. ఇది ఆ టిఫిన్ సెంటర్ వ్యక్తికి అర్థమవుతోంది. కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు. ఇంత మంచి భార్య గురించి ఎవరైనా అలా ఆలోచించగలరా అని ఆ వ్యక్తి కూడా ఆలోచించలేదు. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం తరువాత అతను మార్కెట్కు వెళ్ళడానికి బయలుదేరాడు. నేను మార్కెట్కి వెళుతున్నాను. చివరి బస్సులో తిరిగి వస్తాను. సాయంత్రం మన షాపు తెరవాల్సిన అవసరం లేదు అని భార్యతో చెప్పాడు. అప్పుడు అతని భార్య, సరేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పింది. అతను మార్కెట్లో కొనుగోళ్లు చేస్తూ ఉండగా తుఫాను రాబోతోందని అతనికి అర్థమైంది. కాబట్టి అతనికి కావలసిన సామాను తీసుకుని త్వరగానే అతను మొదటి బస్సు పట్టుకుని ఎక్కాడు. కొంతసేపటి తర్వాత ఆ బస్సు అతన్ని ఊళ్ళో మలుపు వద్ద దింపింది. అప్పుడు ఆకాశం నల్లగా అయిపోయింది. అతను ఒకసారి ఆకాశం వైపు చూసి వేగంగా ఇంటివైపు నడిచాడు. వర్షం పడబోతోంది. ఇంట్లో భార్య ఒంటరిగా భయపడుతుంటుంది అని అనుకుంటూ వేగంగా నడుస్తున్నాడు. కానీ కొద్దిసేపట్లో ఏమి జరగబోతోందో అప్పటికీ అతను ఆలోచించలేదు. అతను వాళ్ళ ఇంటి ఆవరణలోకి రాగానే ఇంటి లోపల నుంచి ఒక పెద్ద నవ్వు శబ్దం రాసాగింది. అది విని ఒక క్షణం అతను ఆగిపోయాడు. తలుపు వైపు వెళ్లకుండా కిటికీ వైపు వెళ్ళాడు. కిటికీ నుంచి లోపలికి చూశాడు. అప్పుడు ఆ ఇంట్లో జరుగుతున్న దృశ్యం చూసి అతనికి కరెంటు షాక్ తగినట్లయింది. వాళ్ళ మంచం మీద శంకర్ పడుకుని ఉన్నాడు. అతని భార్య అతని గుండెల మీద పడుకుని నెమ్మదిగా నవ్వుతోంది. అది చూసి అతని చేతి నుంచి బ్యాగ్ జారి పడిపోయింది. అతను భార్య కోసం తెచ్చిన స్వీట్లు కూడా నేలపై పడి విరిగిపోయాయి. ఆ సౌండ్ విని ఎవరు ఎవరు అంటూ అతని భార్య బయటకు వచ్చింది. ఆమె వెనకాలే శంకర్ కూడా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే అతను ఆశ్చర్యంతో షాక్ అయ్యాడు. అప్పుడు అతని భార్య తడబడుతూ, మీరు అంటే మీరు చివరి బస్సులో వస్తానన్నారు కదా అని అంటుంటే ఆ మాట పూర్తవకముందే అతను ఒక పెద్ద కత్తితో తన భార్య మెడపై ఒక్క వేటు వేశాడు. దాంతో ఆమె మెడ నుంచి రక్తం కారసాగింది. అప్పుడు అతని భార్య తన మెడ పట్టుకుని నేలపై పడిపోయింది. కొంతసేపు ఆమె శరీరం కొట్టుకుని చనిపోయింది. శంకర్ ఇప్పటి వరకు రాయిలాగా నిలబడి అదంతా చూస్తున్నాడు. ఇప్పుడు అతను తన చేతులు జోడించి క్షమాపణ కోరటానికి ప్రయత్నించసాగాడు. అప్పుడు ఆ వ్యక్తి కత్తిని చేతిలో నుంచి విసిరేసి శంకర్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళాడు. శంకర్ పూర్తి బలంతో తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అప్పుడు అతను కోపంతో శంకర్ను నేలపై కింద పడేశాడు. తర్వాత అక్కడ ఇంటికి వేలాడుతున్న ఒక తాడును లాగి శంకర్ మెడలో ఉరిలాగా వేసి 2 చేతులతో ఆ తాడు చివరలు లాగసాగాడు. అప్పుడు శంకర్ నోటి నుంచి ఊపిరి ఆడకపోవడంతో కొట్టుకుంటున్నాడు. అతని కళ్ళు బయటకు ఉబ్బిపోయాయి. అలా అతనికి ఊపిరి ఆడక కొట్టుకుంటూ అతని శరీరం నెమ్మదిగా నిశ్శబ్దమైంది. అప్పుడు ఆ వ్యక్తి పిచ్చివాడిలా తన భార్య రక్తంతో తడిసిన శరీరాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత గొంతు చించుకొని గట్టిగా అరిచాడు, కమలా, నువ్విలా ఎందుకు చేశావు అంటూ పిచ్చివాడిలా అరిచాడు. కొంతసేపటి తర్వాత అతను పైకి లేచాడు. ఇంటి లోపలికి వెళ్ళి వెలుగుతున్న లాంతర్ని తీసుకువచ్చి అతని భార్య శరీరం మీద విసిరేశాడు. దాంతో అతని భార్య చూస్తూ ఉండగానే దగ్ధమైపోయింది. అది చూస్తూ అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. అప్పుడు వేగంగా గాలి వీయడంతో ఆ మంట ఆ గుడిసె మొత్తంలో వ్యాపించింది. మండుతున్న అగ్నిలో ఒక భయానక మరణ అరుపుతో ఆ వ్యక్తి కూడా కాలిపోయాడు. ఇదంతా విని రఘు ఏదో గాఢ సమ్మోహనంలో మునిగిపోయినట్టు అయిపోయాడు. అప్పుడు రతన్ రఘుతో, కొద్దిసేపట్లో తెల్లవారిపోతుంది, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం కూడా వెళ్ళాలి కదా అని అన్నాడు. అప్పుడు రఘు ఇంకేమీ మాట్లాడలేదు.
ఆ రాత్రి ఏదోలా గడిచిపోయింది. అతను త్వరగా సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ ఇంటి తలుపు మూసి ఉండడంతో అతను ఆ తలుపును నెమ్మదిగా తడుతూ, నేను వెళుతున్నాను, వింటున్నారా, నేను వెళుతున్నాను అని చెబుతున్నాడు. కాని అటునుంచి సమాధానం ఏమీ రాలేదు. ఒక్క క్షణం రఘు ఆగి ఆలోచించాడు. తరువాత మర్రి చెట్టుకు ఆనించి పెట్టిన తన సైకిల్ తీసుకుని బయటకు వచ్చాడు. అరే, ఇంతలో ఎక్కడికి వెళ్లారు? ఎంతసేపు తలుపు తట్టినా తీయలేదు. సరే, దారిలో ఎక్కడైనా కలిస్తే చెబుతాన్లే అనుకుంటూ సైకిల్పై వెళుతున్నాడు. కాని కొద్ది దూరం వెళ్లగానే రఘుకు గుర్తుకు వచ్చింది. అతని నిర్లక్ష్యములో డబ్బు బ్యాగ్ అక్కడే మర్చిపోయాడు. దాంతో అతను వెంటనే సైకిల్ తిప్పి అదే స్థలానికి మళ్లీ తిరిగి వచ్చాడు. కాని అప్పుడు అతను అక్కడున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? ఇక్కడొక గుడిసెలాంటి ఇల్లుండాలి కదా, ఏమైంది? అక్కడిప్పుడు కేవలం ఒక కాలిపోయిన గుడిసె శిథిలాలు మాత్రమే పడి ఉన్నాయి. అయితే రాత్రి రతన్ చెప్పినదంతా ఇక్కడ నిజంగా జరిగిందా అని తనలో తాను అనుకుంటూ ఉండగా పక్క నుంచి అతనికి ఒక వింత వాయిస్ వినిపించింది. బహుశా మీరు వెతుకుతున్నది ఇదేనా అంటూ వినబడింది. అప్పుడు రఘు వెంటనే తిరిగి చూశాడు. అతని డబ్బు బ్యాగ్ పట్టుకుని అక్కడ ఒక మహిళ ఆమె తలపై చీరకొంగు కప్పుకుని నిలబడి ఉంది. రఘు ఆమెను చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడామె, నేనొక అబద్ధాన్ని అని చెప్పింది. అప్పుడు గాలి వేగంగా వీయడంతో ఆమె తలపై నుంచి చీలకొంగు పక్కకు జరిగి ఆమె ముఖం కనిపించింది. రాత్రి అతను చూసిన అదే భయానక రక్తంతో తడిసిన స్త్రీ ముఖం ఇప్పుడు ఆమె రఘు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. అదే కుళ్ళిన రక్తం వాసన మళ్లీ అతని ముక్కులోకి వచ్చింది. ఆమెను చూసి రఘు స్పృహ కోల్పోయి సైకిల్తో సహా అక్కడ రోడ్డుపై పడిపోయాడు.